గణాంకంగా పెంచుకునే వాస్తవంగా మన దగ్గర ఉన్నా కూడా దాని మీద ఫోకస్ చేయక ఇలాంటి పరిస్థితి. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యు అండి. ఎస్ శివకుమార్ గారు, సో ఏంటి ఏమనుకుంటున్నారు? కేంద్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉందా, లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ట్రంప్ మాటలు చేష్టలు చూస్తుంటే కూడా కాస్త యుద్ధం ఇంకా నెక్స్ట్ స్టేజ్ కు వెళ్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఏమనుకుంటున్నారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే. ఈ రోజు ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా ఏదైతే పార్టీ ఒక 3 టర్మ్స్ అంటే ఆల్రెడీ 12 సంవత్సరాలు ఈరోజు భారతదేశం వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓపెన్ గా ఎవరైతే ట్రంప్ అనే ఆయనకి బాగా మంచి మిత్రుడు, మేము ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకుంటాము, లేకపోతే ఏం చెప్పినా వింటాము అనే వ్యక్తి ఈరోజు మన భారతదేశానికి కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనేది నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను. ఎందుకంటే రష్యాతోని మనకున్న గతంలో ఉన్న ఒప్పందాలు కూడా మీరు చేయొద్దు అంటే నరేంద్ర మోదీ ట్రంప్ మాటలు విని మధ్యన గ్యాప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే ట్రంప్ మీరు అక్కడికి మళ్ళీ మీరు ఏదైతే లావాదేవీలు చేసుకోవచ్చు అంటే మళ్ళీ చేసుకుంటానడం. అంటే ఈరోజు ట్రంప్ ఏం చెప్తే అది వింటున్న నరేంద్ర మోదీ గారు ఎందుకు ఈ రోజు జరిగే దాని మీద మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ కి ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు ఇజ్రాయెల్ కి ఎందుకు పోయి వచ్చిండ్రు? ఈరోజు మొత్తానికి ట్రంప్ కు ఎందుకు ఆయన అది చెప్పలేకపోతుండ్రు? నో డౌట్ మిగతా దేశాలు ఇంటలేవు వాళ్ళు చేస్తారు. నువ్వు ఒక మిత్రుడివి కదా, మిత్రుడు చెప్తే వినకపోవడం ఏంటి? ఆమె వచ్చే దోస్తే అన్నాడు. ఇప్పుడు ఇదే నరేంద్ర మోదీ మనకు భారతదేశం ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదు, మాకు ఒక అవకాశం ఏంటి, మేము మార్చి చూపిస్తాం, చేసి చూపిస్తాం అనే రకంగా మాట్లాడింది. అచ్చేదీన్ ఆయింగి అన్నాడు. ఈరోజు అచ్చేదీని విడిచిపెట్టి సచ్చేదీన్ వస్తుందని గతంలో కూడా మన ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ రోజు నిజంగా కూడా ఈ ఆయిల్ గురించి కానీ మిగతా గ్యాస్ విషయంలో కానీ మొత్తానికి ఈ రోజు ప్రజలు కానీ చిరు వ్యాపారులు కానీ అందరూ కూడా ఇబ్బంది పరంగా జరగడం జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఏదైతే ఇరాన్ ఈ రోజు ఇప్పటికి కూడా టిట్ యాట్ లాగానే ఈ రోజు యుఎస్ కి ఇచ్చేస్తుంది. ఆల్రెడీ 2 ఫ్లైట్స్ కూడా కొలగొట్టిందనే చకలాలని కూడా వాళ్ళు వీడియో తీసి చూపడం జరిగింది. ఈ రోజు అమెరికాలో ఆ పరిసర ప్రాంతానికి ఇరాన్ కి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఏదైతే ఈ ఫైటింగ్ కి సంబంధించిన సామగ్రి అంతా అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేసే మిజైల్స్ లాంటి అవి పంపించడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తుంటే ఈరోజు అమెరికా ఏ స్థాయికి వచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు ఇరాన్ కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఖచ్చితంగా మీరు ఇది మేము ఖచ్చితంగా మీరు చేసేదానికి ప్రతిచర్య కంపల్సరీ చేస్తామనే రకంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు వద్దు అనుకునే రకంగా ఆలోచిస్తే మటుకు నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశానికి గతంలో ఇదే 1971 లో వారు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు మేము ఎవరికి తగ్గేది లేదు, ఎవరి మాట విని మేము చేసేది లేదు, మా భారతదేశాన్ని ఎక్కడ కూడా తక్కువ చేస్తున్నాము, ఫ్రెండ్లీగానే ఉంటాము, మిగతాది మేము చేసేది ఖచ్చితంగా చేస్తామని చెప్పడం ఆ యుఎస్ కి పోయి కళాఖండిగా చెప్పింది ఇందిరాగాంధీ గారు అనేది మనం స్వయాన వీడియో కూడా చూడడం జరిగింది. కానీ ఈ రోజు నరేంద్ర మోదీ ఆ రకంగా పోయి చెప్పడం కానీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు తీసుకుంటలేడు అనేది ఒకసారి నరేంద్ర మోదీ గారు కానీ అవసరం అనుకుంటే వాళ్ళ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఈ మాటలు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అనేది పక్కన పోయి నరేంద్ర మోదీ అమిత్ షా ప్రభుత్వం అనేది మన భారతదేశానికి ఒక ముద్రలాగా అయిపోయింది. ఒక్కసారి వీళ్ళంతా ఆలోచించాలా ఏం జరుగుతుంది. మన దగ్గర తమ్ముళ్ళు ఎందుకు ఇప్పుడు నిల్వలు లేవు, ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. ఇక్కడ పొదువాల మటుకు ఖచ్చితంగా ఉంది. ఎందుకు మీరు ఆ పరిపాలనలో ఇంత అశ్రద్ధ చూపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన. రైట్, ఓకే అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొన్న ఈ ఫైటర్ జెట్ ని ఇరాన్ కూల్చేసినప్పుడు ఒక పైలట్ సురక్షితంగా వెళ్లారు, ఇంకో పైలట్ గురించి వెతుకుతున్నారు. దాని గురించి అమెరికా ఏ రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఇరాన్ అయితే బౌంటీ ప్రకటించింది. ఆ పైలట్ ఎవరో కనుక్కోండి, వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది అని చెప్పేసి బౌంటీ అయితే ప్రకటించారు. ఈ సిచ్యువేషన్ లో కాస్త కోస్త పోయిన పరువును కాపాడుకునే ఫ్రస్ట్రేషన్ లో ట్రంప్ ఏమైనా ఇట్లా చేస్తున్నాడా అన్న డౌట్లు కూడా కొంతమందికి వ్యక్తం అవుతున్నాయి. సో ఏంటి ఏమనుకోవచ్చు, ఇక్కడ నిజంగానే ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ జరిగే ఛాన్స్ ఉన్నాయా, లేదంటే కన్ఫ్యూజన్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే జస్ట్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలని కొట్టి పారేయచ్చా? ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించినప్పటి నుంచి
మనం మాట్లాడుకునే ఈ సమయం వరకు డొనాల్డ్ ట్రంప్ ఒకరోజు మాట్లాడింది, మరో రోజు మాట్లాడలేదు. ఒక గంట క్రితం చెప్పింది, మరో గంట తర్వాత చెప్పలేదు. ఎందుకు అంటే అదేదో సినిమా ఉంది కదా, పండుగాడి దెబ్బ అన్నట్టుగా ఇరాన్ దెబ్బతోటి డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పండుకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందుకని ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఇక్కడ అది ఆ యుద్ధాన్ని ఎట్లా ముగిస్తారు, ఏమిటి, ఇరాన్ ఇంకా ఎంత నాశనం చేస్తారు, లేకపోతే ట్రంప్ లేదా అమెరికా ఇంకా ఎన్ని అవమానాలు పాలవుతుంది, ఈ చివరికి ఏమవుతుంది అనేటువంటి పక్కన పెట్టేట్లయితే ఇక్కడ ప్రధానంగా మన శ్రీధర్ గారు చెప్పినట్టు 3 దేశాలు మనకి ఇతర దేశాలే కనుక మనం దేశ ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నాము అనేటువంటిది ఆయన చెప్పిన మాటలు సాధించాలి. అంటే దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. మరి ఇదే ప్రాతిపదిక అయితే వాజ్పేయి గారు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారు, అంటే దేశ ప్రయోజనాలకి ద్రోహం చేశారని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? ఇరాక్ మీద దాడి చేసినప్పుడు, ఇరాక్ మీద ఇదే అమెరికా దాడి చేసినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలను సంప్రదించి ఇరాక్ మీద చేసినటువంటి దాడిని పార్లమెంటు తీర్మానంలో ఖండించారనేటువంటి చరిత్రని మరి బీజేపీ పెద్దలు మర్చిపోయారా, లేకపోతే ఆనాడు ఆయన ద్రోహం చేశాడా, లేకపోతే ఈయన మేలు చేస్తున్నాడా అనేటువంటిది వాళ్లే చెప్పుకోవాలి, దేశానికి సంజాయిషి ఇచ్చుకోవాలి. రెండోది, 3 మిత్రపక్షాలే అని చెప్పేసి చెప్పు, మనం తటస్థంగా ఉన్నామా? తటస్థంగా లేము. ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం వచ్చింది. ఏమిటది? గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేయడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం పెడితే దాన్ని మనం సమర్థించాం. మనం రష్యా, చైనా ఓటింగ్కి దూరంగా ఉన్నాయి, మనం సమర్థించాం. మరి మనం తటస్థంగా ఉన్నట్టు మనం ఎట్లా చెప్పుకుంటాం? ప్రపంచ రాజకీయాల్లో కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో కావచ్చు. లోనే తటస్థత అనేటువంటిది ఎవరికి తటస్థత? అమెరికాకి అనుకూలంగా తటస్థత, లేదా ఇజ్రాయెల్కి అనుగుణంగా తటస్థత. ఈ తటస్థతతోటి పోనీ మనం ఏమన్నా సాధించామా? ఏం సాధించలేదు. అందుకని ఈ తటస్థత అనేటువంటిది ఒక ముసుగు. ఈ తటస్థత కరెక్ట్ అయితే మరి వాజ్పేయి చేసినటువంటిది ఏంటి? దేశానికి ద్రోహమా? దేశ ప్రయోజనాలకు విరుద్ధమా? చెప్పమనండి ఎవరినైనా. అందుకని ఆ పేరుతోటి అమెరికాకి దాసోహం అనటం తప్ప మరొకటి కాదు. రెండోది, చైనా ఏం చేసింది, రష్యా ఏం చేసింది అని చెప్పేసి కొంతమంది పెద్దలు కాదులే, మీడియాలో కూడా చర్చ జరుగుతుందని, హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి అవసరమైతే బలప్రయోగం చేయాలనేటువంటి తీర్మానం తాజాగా ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చింది. ఇది కుదరదు, ఇలాంటి పిచ్చి పనికి మేము అంగీకరించమని చెప్పేసి చైనా వాళ్ళు అడ్డు దిగలేరు. మీరు వాళ్ళేం చేయలేదు, వీళ్ళేం చేయలేదు. అసలు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తా ఉంటే ఆ దేశాలే మేము వాళ్ళేమి చేయకుండా అమెరికాకి బాబు నువ్వు తొందరగా ముగించరా నాయన, మేము చచ్చిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు బతలాడు. మరి ఇరాన్ కి మద్దతుగా చైనా మరి ఆ తీర్మానాన్ని అడ్డుకుందా లేదా? లేటెస్ట్ గా ఇవాళ పేపర్లు చూడండి, తెలుస్తుంది చైనా ఏం చేస్తుంది. రెండోది, ఇవాళ పత్రికల్లోనే వచ్చింది, చైనాలో ఉన్నటువంటి కంపెనీలు ఓపెన్ సోర్స్ లేదా క్లౌడ్ సోర్స్ నుంచి అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు, లేకపోతే వాళ్ళ ఓడలు, లేకపోతే వాళ్ళ సైనికుల కదలికలన్నింటినీ కూడా ఇరాన్కి అందిస్తూ ఉంది. ఎందుకు అందిస్తూ ఉంది? ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొంటామని ఎక్కడన్నా చెప్పిందా? అసలు ఖండించడానికే మనకు నోటు రాలేదే, మరి వాళ్ళు చేస్తున్నటువంటి సాయం, ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘించి ఎప్పుడైనా చైనా చమురు కొనుగోలు ఆపేసిందా? మన 56 అంగుళాలు
2019 నుంచి మొత్తం చమురు కొనుగోలు ఆపేశారు కదా. మళ్ళా ఇప్పుడు మీరు ఇరాన్ నుంచి కొనుక్కోవచ్చు, రష్యా నుంచి కొనుక్కోవచ్చు అంటే ఎగబడుతున్నారు. ఎవరు దేశ పరువు తీస్తున్నారండి? అంటే ట్రంప్ కొరడా జడిపిస్తే